అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జే భారతి భరత్ గారు రచించిన అత్తలంతా ఇంతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బా, వెధవ కొంప, వెధవ బ్రతుకును. అక్కడైతే కాలు కదపకుండా పువ్వుల్లో పెట్టి చూస్తారు. 2 రోజుల నుంచి జ్వరంతో పడి ఉన్న అన్నపూర్ణమ్మ సనుగుడికి వంటగదిలో ఉన్న కోడలి లలిత మనసు చివుక్కుమంది. ఎవరబ్బా అంత పువ్వుల్లో పెట్టి చూసేవాళ్ళు? ఉన్నవాళ్లు ఒక కూతురు ఒక కొడుకు. ఈ ఇంట్లో ఆవిడ మాటకి ఎవరూ అడ్డు చెప్పడం ఉండదు. ఇక కూతురు లక్ష్మి ఇంటికి వెళ్ళినా ఉండలేక 4 రోజులకి తిరుగు ప్రయాణం. లక్ష్మి అత్తగారికి 4 కొడుకులు. అంతా ఉమ్మడి కుటుంబము, రైతాంగమును. ఒక్కో కొడుక్కి 2-3 పిల్లలు. అత్తా కోడళ్లకో, తోడి కోడళ్లకో, పిల్లలకో ఎవరో ఒకరికి ఆ ఇంట్లో పోట్లాట ఉండని రోజే ఉండదు. కోడళ్ల చేత గుడ్డులా పనిచేయించే రకం ఆ అత్తగారు. అటువంటి ఇంట్లో పడ్డ లక్ష్మి ఈమెను పువ్వుల్లో పెట్టి చూడదు సరికదా. కన్న తల్లి వచ్చిందని కాసేపు కూర్చొని మాట్లాడే తీరిక కూడా ఉండదు. మరి అత్తయ్య గారు అలా తిట్టుకుంటున్నారేమిటి? దూరపు బంధువులున్నా వాళ్లలో అంతలా పువ్వుల్లో పెట్టి చూసేవాళ్లే లేరు. అయినా ఆవిడ బుద్ధే అంత. ఎంతగా చూస్తున్నా ఇంకా చూడలేదని సరుగుతూనే ఉంటుంది. లలిత, ఇటు రావే, ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా. 2 రోజుల జ్వరంతో ఉపవాసం ఉన్నాను. గట్టిగా నోరు చించుకుని అరుస్తున్న అత్తగారి అరుపుతో అన్నం ఉడుకుతున్నా పొయ్యి వదిలి పరుగున వచ్చింది లలిత. కాస్త ఏదైనా కలిపి తీసుకురా, నీరసంతో చచ్చిపోతున్నాను. కళ్ళు మూసుకుని ముఖం చూడను అన్నట్లుగా పక్కకు తిరిగి పడుకుంది. ఇక్కడ బత్తాయి రసం తీసుకొచ్చి పెట్టానండి, మీరు తీసుకున్నారండి? ఏ రసంలే, నీళ్లే కదా. వెళ్ళు, ఆ రమణని ఇలా పిలుస్తావా? కాస్త కాలు పట్టాలి. అత్తగారి మాటలతో వీరి అరుగు మీదకి వచ్చింది. లలితకు ఒక కూతురు ఒక కొడుకు. కూతురు రమణ 4, కొడుకు వాసు 2 చదువుతున్నారు. రోడ్డు మీద పిల్లలతో ఆడుకుంటున్న రమణను పిలుచుకొచ్చింది లలిత. నాన్నమ్మను వదిలి బయటికెళ్లొద్దని చెప్పానా? ఆటలకెందుకు పోతున్నావు? ఈసారి అక్కడి నుంచి కథలు చెబుతాను. బొంగమూతి పెట్టి భయంతో గబగబా ముసలావుడు కాళ్ళు నొక్కుతున్న 8 ఏళ్ల కూతురుని కోపంగా చూస్తూ వంటగదిలోకి వచ్చింది లలిత. వెధవ పుల్లలు, వర్షానికి అన్నీ చెమ్మగిల్లిపోయాయి. అన్నం ఉడకడానికి గంట. తిట్టుకుంటూ నానిపోయిన అన్నం వార్చి పారేసింది. అత్తగారికి కాఫీ కలపడానికి పొయ్యి మీద పాల గిన్నె పెట్టింది. గొట్టంతో కంసాలు ఊదినట్టు తడి పుల్లలతో కాసేపు కుస్తీ పట్టి 2 బీరకాయలు కత్తిపీట ముందు వేసుకొని కూర్చుంది అత్తగారికి పెందలాడే భోజనం పెట్టాలని. ఇంతలో అమ్మా, నాన్నమ్మ పిలుస్తోంది అంటూ రమణ రావటంతో కత్తిపీట మీద నుంచి లేచింది. ఎంత చూచినా ఇంకా చూడలేదని అత్తగారన్నా, రేకు డబ్బా వంటి ఆమె నోరన్నా, స్కూల్ నుంచి అరిచి అరిచి వచ్చిన కొడుకుతో లేనిపోనివి చెప్పుకునే మాటలన్నా ఒళ్ళు మండుతున్నా భయపడుతూనే ఉంటుంది లలిత. పెళ్లి జరిగి 9 ఏళ్లైనా తల్లి ఇష్టప్రకారం పనులు జరిపే భర్త రామారావుకు లలిత ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. తల్లంటే భక్తి, గౌరవం, ప్రేమ ఆయనకు ఎక్కువ అని సరిపెట్టుకునే స్వభావం లలితది. వంటగది తలుపు మూసి అత్తగారు ఉన్న చావిడిలోకి వచ్చింది. కడుపు నొప్పిగా ఉంది, కాస్త బయటకు తీసుకెళ్ళు. ఎప్పటికప్పుడు అన్ని పనులు చేయించుకుంటున్నా ఇంకా ఏమీ చేయటం లేదు, చూడటం లేదు అని తిట్టుకునే అత్తగారంటే కాస్త ఒళ్ళు మండుతున్నా లేవదీసి చెయ్యి పట్టుకుని నడిపించి పెరట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కడుపు నొప్పి అంటూ ఎంతసేపటికి లేవకపోవటంతో మీకు కాఫీ కలుపుదామని పొయ్యి మీద పాలగిని పెట్టి వచ్చానండి. పాలు మరిగిపోతాయేమో చూసొస్తానండి అని అత్తగారితో చెప్పి, రమణ, నాన్నమ్మను చూస్తుండు అని కూతురుతో చెప్పి హడావుడిగా వంటగదిలోకి వచ్చింది. చస్తే వదిలిపోను, మాయదారి చావు, రావటం లేదు. ఎవరికోసం బ్రతకాలి? నేనంటే అందరికీ బరువేనమ్మా. నా గురించి మీకు పని ఎక్కువైపోతుంది. సాగదీసుకుంటూ తనను తానే తిట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ మాటలు లలిత వినిపించుకునే లేదు. ఉన్న కాసిని పాలు మరిగిపోవటంతో మళ్లీ పాలు పోసి పెట్టవలసి వచ్చింది. కాఫీ కలుపుతుంటే, అమ్మో అమ్మో, నా కాలు విరిగిపోయిందమ్మా, కాసేపు నా దగ్గర వండుకుండా పరిగెట్టిందమ్మో, నేను చస్తే సని వదిలిపోతుందనేమో, నన్ను చూసేవాళ్లే లేరమ్మో, లలితమ్మో అంటూ అరుస్తున్న అత్తగారి అరుపులతో ఏవైంద్రా దేవుడా అనుకుంటూ ఆ పాల గ్లాస్ అక్కడ పడేసి పెరట్లోకి పరుగుపెట్టింది. అమ్మా, నాన్నమ్మ నడవలేనని కూర్చుండిపోయింది అంటూ నా చిన్న పిల్ల మీద గయ్యమంటూ మండిపడింది అన్నపూర్ణమ్మ. నోరు మూసుకోవే కుర్ర కుంక, నువ్వెంత నంగనాచి అయిపోయావే తల్లి. పిల్ల, నా చెయ్యి పట్టుకోవే అంటే
నేను పట్టుకోను, గోడ పట్టుకొనరా అన్నది నువ్వే కదే. ఏమా లలితమ్మ, కాస్త చెయ్యి పట్టుకొని లేపుతావా, ఇంకా గుడ్లప్పగించి అలానే చూస్తావా అంటున్న మాటలతో కంగారుగా అత్తగారి చెయ్యి పట్టుకుని లేవదీయబోయింది లలిత. ముసలావిడ లేవాలని ప్రయత్నం చేసింది కానీ లేవలేకపోయింది. ఊహు, నేను లేవలేను, నువ్వే నెమ్మదిగా లేవదీయు. నేల మీద చతికిలబడింది నీరసంగా. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ 10 నిమిషాలకు ఆమెను నిలబెట్టేసరికి లలితకు తల తిరిగింది. సన్నని లలిత కాళ్ళు, చేతులు తోటకూర కాడలయ్యాయి. అమ్మయ్యా, వెళ్ళమ్మా, కాఫీ పట్టుకురా. నీరసంగా మంచం మీద వాలిపోయింది అన్నపూర్ణమ్మ. లలిత కాఫీ తెచ్చేసరికి అంటూ తనలో తానే సనుక్కుంటోంది. కాఫీ తెచ్చానండి, లేవదీయమంటారా అడుగుతున్న లలిత మాటలకు కోపంగా, అక్కడ పారేసి వెళ్ళు, నేను లేస్తానులే. నీళ్లే కదా, ఏం పట్టించి చేస్తుందిలే ఆ కాఫీ. కాస్త పెద్దలాడే వంట చేసి ఒక్క ముద్ద పెట్టమ్మా. అత్తగారి మాటలతో గ్లాసు స్టూల్ మీద పెట్టి వంటగదిలోకి వచ్చింది. బీరకాయలు కోసి వేపుతుండగా, అమ్మా పిన్నొచ్చిందే అంటూ 2 పిల్లలు జయలక్ష్మి 2 చేతులు పట్టుకొని వచ్చారు. లలిత పరుగున వచ్చి చెల్లెల్ని 2 చేతులతోనూ సంతోషంగా చుట్టేసింది. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటుంటే కోడలు చెల్లెలు దిగిందన్న మాటతో అన్నపూర్ణమ్మ ముఖం మరీ మాడిపోయింది. అసలు నీరసం కన్నా ఈ విచారం ఎక్కువై గోడవైపుకు తిరిగి పడుకుంది. అక్క అత్తగారిని పలకరించాలని జయలక్ష్మి వచ్చి అన్నపూర్ణమ్మ పడుకున్న మంచం మీదకొచ్చి కూర్చుంది. అత్తయ్యగారండి, అత్తయ్యగారండి అంటూ 2 సార్లు పిలిచినా అన్నపూర్ణమ్మ పలకలేదు. రమణ వాసు కూడా నానమ్మ పిన్నొచ్చిందే అంటూ అరిచినా ఆమె లేవలేదు. అత్తగారి నాటకం తెలిసిన లలిత నవ్వుతూ, రావే జయ, టీ తాగుదుగాని అంటూ చెల్లెలు చేయి పట్టుకుని తీసుకుపోయింది. పాపం చాలా నీరసపడిపోయారు. అన్నపూర్ణమ్మ బుద్ధి తెలిసిన జయలక్ష్మి నవ్వుతూ వెళ్ళిపోయింది. పిల్లలు కూడా వాళ్ళ వెనకబడ్డారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో ముసలమ్మగారిలో కదలిక, కంటి చూపు వచ్చాయి. వచ్చింది, సంసారం అంతా గొల్ల, ఎవరో ఒకళ్ళు దిగుతూనే ఉంటారు, సత్రం. మనసులోనే తిట్టుకుంది కోడల వైపు వాళ్ళని. ఇంతలో హైస్కూల్లో టీచర్ పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ ఒక్కగానొక్క కొడుకు, అమ్మా ఈ పూట భోజనం చేస్తావా, ఒంట్లో ఎలా ఉంది అంటూ వచ్చి తల్లి మంచం మీద కూర్చున్నాడు. అప్పుడే నీరసంగా కళ్ళు తెరిచినట్టు, వచ్చావా నాయనా రాము, ఏమిటోరా, తలనొప్పి, కాళ్ళు లాగటం, కళ్ళు తిరగటం, కడుపు నొప్పి, గుండెదడ, రధవ ప్రాణం పోవటం లేదు నాయనా. రామం, నువ్వలా నీరసంగా ఉన్నావేమిట్రా? ప్రేమగా అన్నపూర్ణమ్మ తన చేతితో కొడుకు వీపు నిమిరింది. నాకే రోగం, నేను బాగానే ఉన్నాను. పిల్లలతో అరిచి అరిచి రావటంతో నీరసం కాక ఇంకేముంటుంది, అది నాకు అలవాటైపోయిందిలే. స్కూల్ లేకపోతే నాకేమీ తోచదు, టీ తాగొస్తాను అంటూ లేవబోయాడు. కాసేపు కూర్చో నాయనా. ఎంతో ప్రేమతో అతను చేయి పట్టుకుంది. ఆ బత్తాయి రసం తాగావా, గ్లూకోజ్ తాగుతున్నావా? అన్నీ ఒకటే రుచిరా బాబు, నీళ్ల రుచి, తాగినా ఏం పట్టులే. నీరసంగా కళ్ళు మూసుకుంది. రామం, నీ మరదలు దిగిందిరా, అమలాపురం వెళ్తూ ఇక్కడ దిగిందట. కూడా మొగుడు రానేలేదు, రాజమండ్రి నుంచి ఒక్కతి వచ్చేసిందిరా. సిగ్గు బిడియం లేవురా, ఆడదానికి ఎంత ధైర్యంరా నాయన. తల్లి మాటలకు కాస్త చిరాకు కలుగుతున్నా, ఆ టాబ్లెట్ వేసుకున్నావా అంటూ మాట మార్చేశాడు. వేసుకున్నానులే. ఆ అప్ప చెల్లెళ్ళేవో ఊసులాడుకుంటుంటే నాకెందుకు కాని, నాకింత ముద్ద తెందలాడే పెట్టమనరా. వెళ్ళి నువ్వు 2 తిడితే గాని అది పెట్టదురా నాయన. అలాగే, వెళ్ళి కేకలేస్తానుండు అంటూ లేవబోయాడు. అన్నట్టు మరిచిపోయాను, జయ పెళ్ళయ్యాక ఇదే రావటం. అప్పగారు చీరా జాకెట్టు తీసుకురమ్మని చెప్పవచ్చు, తీసుకురాకు. నీ జీతం డబ్బులు ఎన్నింటికి పెడతావు నాయనా? ఇదేమైనా ధర్మసత్రమా ఏమిటి? అంతవరకు కళ్ళు మూసుకుని పడుకున్న మనిషి ఈ మాటలు కళ్ళు తిప్పుతూ చెప్తుంటే తల్లి బుద్ధికి మనసులోనే నవ్వుకున్నాడు. అలాగేనమ్మా, నేను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను? నాకొచ్చే జీతం 400, ఎన్నింటికి పెట్టగలను? లలితతో అలానే చెబుతాలే, నోరు మూసుకుంటుందిలే. నెమ్మదిగా అని వంటగదిలోకి వచ్చాడు. వంటగదంతా సందడిగా ఉంది కబుర్లతో. ఉన్నవాళ్లు 2 పిల్లలే అయినా అల్లరి 60 మంది చేసినంత. అమ్మకి భోజనం పెందలకడనే పెట్టు అందామనుకుంటుండగానే అన్నం కంచం కూరగన్నే తీసుకుని నవ్వుతూ కళ్లతోనే వచ్చారా అన్నట్టు పలకరించి అత్తగారి దగ్గరకు వెళ్ళింది లలిత.
రామారావు టేబుల్ మీద ఉన్న ఫ్లాస్క్లోని టీ కప్పులో పోసుకొని మరదలతో మంచి చెడ్డ మాట్లాడుతూనే టీ తాగి తన రూమ్ చేరుకున్నాడు. రాత్రి 9 గంటలు దాటింది. రామారావు తన గదిలో ఏవో పుస్తకాలు తలదూర్చాడు. దానికి పక్క గదిలో లలిత చెల్లెలతో ఏవో పుట్టింటి విషయాలు, చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటోంది. పిల్లలిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. రామం, రామం, చెల్లాయి వచ్చిందిరా. అన్నపూర్ణమ్మ సంతోషంతో గట్టిగా పిలుస్తుంటే ముగ్గురు చావెట్లోకి వచ్చారు. అంతవరకు ఓపిక లేని దానిలా మంచానికి అతుక్కున్న మనిషి కూతురు ఇద్దరు ఆడపిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేస్తోంది, ముద్దులు పెట్టేసుకుంటోంది. ఆ దృశ్యం చూస్తుంటే లలితకి ఒళ్ళు మండింది. బంధువుల్లో ఎంత తేడా! కోడలి తరపు వాళ్ళొస్తే పలకరించిన పలకని మనిషి, తన వాళ్ళొస్తే ఎంత ప్రేమ, ఎంత ఆదరణ! కొడుకు బిడ్డలతో నవ్వుతూ మాట్లాడిన మనిషి కూతురు బిడ్డలంటే ఎన్ని ముద్దులు అలకబోస్తోంది. ఆలోచనలతో గుమ్మం దగ్గర నిలబడింది లలిత. బావగారు రాలేదా అమ్మా అంటూ రామారావు వచ్చి ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఆయనకేమో పొలం పనులు ఉన్నాయట. ఖాళీ లేదంటే నేనే పిల్లల్ని తీసుకుని వచ్చానన్నయ్య. లక్ష్మి నవ్వుతూ చూసింది అన్నగారిని. లక్ష్మి తల్లి వంటిది కాదు, సరదా కలుపుగోలుతనం కలది, గౌరవ మర్యాదలు తెలిసినది. తనకంటే చిన్నది కావడంతో ఆడపడుచైన లక్ష్మి అంటూ పేరు పెట్టి పిలుస్తుంది లలిత. వదినా, బావున్నావా? మంచం మీద నుంచి లేచి వచ్చి లలిత చేయి పట్టుకుంది. లలిత జయలక్ష్మి కూతురుతో మాట్లాడుతుంటే ముసలావిడ మనసులోనే విసుక్కుంటుంది. అమ్మా, ఇంత రాత్రివేళ లక్ష్మి ఒంటరిగా వచ్చింది. రేపొస్తే ఏం పోయేది? కొడుకు మనసులో ఏమనుకొని అన్నాడో తెలుసుకోకుండా తేల్చి పారేసింది అన్నపూర్ణమ్మ. బస్సు ప్రయాణాలకి భయమేమిటి? కూడా మగవాళ్లే రావాలనుకుంటే ప్రయాణాలు అయినట్టే. అయినా ఈ రోజుల్లో దొంగల భయం ఏముందిలే. పట్టపగలు కూడా ఎక్కడ చూసినా కరెంటు లైట్లే కదా. భయపడే రోజులు కావురా నాయనా ఇవి. ఆడపిల్ల ఒంటరిగా వస్తుందని భయపడతావా ఏమిటి? తల్లి నవ్వుతూ అంటున్న మాటలకు రామం నోరు తెరిచాడు. అంతకుముందు సాయంత్రం వేళ జయలక్ష్మి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చిందని, ఆడదానికి ఎంత ధైర్యమరా నాయనా అంటూ విమర్శించిన తన తల్లికి 2 నాలుకలు ఉన్నాయేమో అనుకుని నవ్వుకున్నాడు. తల్లి కూతురు కొడుకు కబుర్లు చెప్పుకుంటుంటే లలిత జయలక్ష్మి గబగబా వంట చేశారు. భోజనాలయ్యాక అందరూ తీరిగ్గా కూర్చున్నారు. రేపే వెళ్ళిపోతాను, నేను ఉండాలని రాలేదు అంటున్న కూతురి మాటలతో ముసలావిడ మునిగిపోయింది. ఎంతో బెంగ పెట్టుకున్న దానిలా ఆమె ముఖం విచారంతో నిండిపోయింది. వెళ్ళొచ్చులే, 10 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతావా ఏమిటి? నువ్వొచ్చి 4 నెలలు అయినా 4 యుగాల్లో ఉన్నాయే తల్లి. నీ దగ్గరికే వచ్చి చూడాలనుకున్నాను నేను. ఉన్నదానివి ఒక్క కూతురువి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అవును లక్ష్మి, ఇప్పుడొచ్చి రేపే వెళ్ళిపోతే మాకు బాధగా ఉంటుంది. ముఖం చూపించి వెళ్ళిపోతావా? లేదు వదినా, అక్కడ ఆయనకు పొలం పనులు అవీను. రేపు సాయంత్రానికి ఆయన వచ్చేయమన్నారు. మొగుడేదో అంటే జడిసిపోతావా ఏమిటి? తిడితే 4 తిడతాడు, గాలికి పోతాయి. మగాళ్ళ మాటలు లెక్క చేస్తే నువ్వెక్కడా ఉండలేదే. కోపంగా అంటున్న తల్లి మాటలకు రామారావుకు మగవాడి పౌరుషం వచ్చినా ఏమీ అనలేక నవ్వుతూ భార్య ముఖాన్ని చూశాడు. లలిత కూడా అతని వైపే చూస్తోంది. మీ అమ్మగారు అన్నట్లు నేను మీ మాటలు లెక్క చేయను అన్నట్లు ఉన్నాయి ఆ చూపులు. రామారావు మాట మార్చేశాడు. అవతల బావగారు బాధపడతారని లక్ష్మి అంటుంటే నువ్వు ఆగమంటావు దేనికి? మనం ఆపినా అది ఆగవద్దు. దాని సంసారం దానిది. ఇక్కడుంటే అక్కడ ఆదాయాలు తోడికోడలకే. నవ్వుతూ చెల్లెలను చూశాడు అతను. ఊరుకు అన్నయ్య, అంతగా మాటలు కొట్టేయడం లేదులే. నీ మాటలే కాని ఉమ్మడి సంసారం అదో పెద్ద సామ్రాజ్యం. లక్ష్మి మాటలతో అందరూ నవ్వకుండా ఉండలేకపోయారు. లక్ష్మి అత్తారిల్లు తలుచుకొని. అందరూ నిద్రపోతున్నా అన్నపూర్ణమ్మ మాత్రం రాత్రంతా కూతుర్ని పక్కలో పడుకోబెట్టుకుని సోది చెబుతూనే ఉంది. తెల్లవారింది. ముఖం కడుక్కొని వస్తున్న కొడుకును మంచం మీద కూర్చోమని పిలిచింది. రామో, చల్లాకి పిల్లలకు మంచి బట్టలు తీసుకురారా, వచ్చే దీపావళికి కట్టుకుంటారు. అధికారంతో ఆజ్ఞాపిస్తున్న తల్లి మాటలతో రామారావు గొంతులో వెలక్కాయ పడింది. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చిన మరదలికి బట్టలు తీసుకొస్తావేమో, తీసుకురాకు. నీ జీతం డబ్బులు ఎన్నింటికి పెడతావు నాయనా అని హితబోధలు చేసి జాలిపడ్డ అమ్మ మాటలు ఎంతగా మారిపోయాయి. తల్లి బుద్ధికి అసహ్యం వేసింది. ఇప్పుడెందుకమ్మా బట్టలు? 4 నెలల కింద పెట్టాం కదా.
వచ్చినప్పుడల్లా దాని మీద ప్రేమతో నువ్వు పెట్టమంటుంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే? నేను చావనా బ్రతకనా అంటూ కోపంతో అరిచి చెప్పాలనుకున్నాడు. మూతపడిన పెదవులు విడిపోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏడుపులు, అరుపులు, శాపనార్థాలు, పోట్లాటలు. నీరసంగా మంచం మీద నుంచి లేచాడు. ఏ బాధ లేని అన్నపూర్ణమ్మ లక్ష్మికి బట్టలు తెస్తాడు అనే ఆనందంతో కళ్ళు మూసుకుంది. 10 అయ్యేసరికి మళ్లీ స్కూల్కు పోవాలనుకుని కాఫీ గొంతులో పోసుకొని డబ్బు ఎప్పుడిచ్చినా అరువు దొరికే క్లాత్ స్టోర్కి బయలుదేరాడు. భర్త బట్టల షాప్కే వెళ్తున్నాడని తెలుసుకున్న లలిత ఏదో చెప్పాలనుకుని కలవరపడింది. కాని నోరు విప్పలేకపోయింది. జయ ఒక్కగానొక్క చెల్లెలు తనకి. పెళ్ళయ్యాక ఇదే రావటం. ఒక చీర జాకెట్ అయినా పెట్టకుండా పంపితే ఏం బాగుంటుంది? కాని ఎలా అడగటం? లక్ష్మికి 2 ఆడపిల్లలకి తెచ్చేసరికి బాధపడతారు. మళ్ళీ నేను కూడా ఎలా చెప్పను? సరిగ్గా జయ వచ్చే రోజుకే లక్ష్మి రావాలా? మనసులోనే తీరిని బాధపడుతూ మతిలేని దానిలా తిరుగుతూనే పని చేసుకుపోతుంది లలిత. లక్ష్మికి పిల్లలకు పెట్టవలసిన బట్టలు తల్లి మంచం మీదకు విసిరి భోజనం అయిందనిపించి స్కూల్కి వెళ్ళిపోయాడు రామారావు. సాయంత్రం స్కూల్ నుంచి వస్తున్న రామారావు వీధి ద్వారం దగ్గరే ఆగిపోయాడు. ఒట్టి చవక గుడ్డలు, వలాసం గుడ్డలును ఎక్కడ తేరగా దొరికాయో. 50 రూపాయల చీరలా ఉంది. ఒక 100 పెట్టి తెస్తే ఏం పోయిందో. నానా వాళ్లు కొంపలో పడి తింటుంటే లేనిది ఒక్క మంచి చీర పెడితే ఏం పోయింది? ఒక్క రోజుతో అంతా దాన్ని తరిమేశారు. అది ఈ కొంపలో తినతగదు. తినేవాళ్లంతా కొంపలు నాశనం చేస్తుంటే ఈ పిచ్చాడికి తెలియడం లేదు. వాడలాంటి వాడవబట్టే నానా వాళ్లు వచ్చేది. అంతమే లేని తల్లి మాటల మూలంగా వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అప్పుడే వచ్చిన వాడిలా దగ్గుతూ గడప దాటాడు. కొడుకు వచ్చాడన్న సంగతి తెలియడంతో ఆమె నోరు మూతపడింది. అంటూ మూలుగుతూ కళ్ళు మూసుకుంది. అమ్మా, ఒంట్లో బాగలేదా? డాక్టర్ని తీసుకురానా? అంటూ తల్లి మంచం మీద కూర్చున్నాడు. ఒకవైపు తల్లి బుద్ధికి ఒళ్ళు మండుతున్నా ఎంతో ప్రేమతో, ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన తల్లిని ఆ వయసులో బాధ పెట్టకూడదని, ఆ మాత్రమైన ప్రేమ చూపకపోతే కన్న తల్లి కుమిలిపోతుందని తన కోపం లోలోనే దాచుకున్నాడు. డాక్టర్ ఎందుకులే నాయన, మాయదారి తలపోటు, కాసేపటికి పోతుందిలే. రామో, చెల్లి వెళ్ళిపోయిందిరా. పిచ్చిది, 4 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోయింది. తల్లి మాటలకి అంతు ఉండదని నెమ్మదిగా లేచి వంటగదిలోకి వచ్చాడు. లలిత భర్త వంక చూసి మామూలుగానే ఒక చిరునవ్వు విసిరింది వంట చేస్తూనే. జయలక్ష్మి పిల్లలకు స్నానాలు చేస్తుంది. టీ తాగి నెమ్మదిగా గదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఏదో తెలియని విచారంతో అతని హృదయం బరువెక్కింది. అమ్మ మనస్తత్వం ఏమిటి? మరీ అంతలా మాట్లాడుతోంది. లలిత పరాయిదా? అయినా అమ్మకు ఈ బుద్ధి ఏమిటి? కొడుకు మీద ఉండే ప్రేమ కొడుకు భార్య మీద ఎందుకు చూపలేదు? లోకంలో ప్రతి అత్త ఇంతేనా? లలిత మనసు మంచిది కనుక లోపల ఏమనుకున్నా పైకి మామూలుగా తిరుగుతోంది. అదే కోడలు గయ్యాలి అయిననాడు ఇల్లంత గోలగా మారుతుంది. మధ్యన నేను చచ్చేవాణ్ణి. అయినా అమ్మ మాటలు వింటే జయలక్ష్మి ఏమనుకుంటుంది? ఒకసారి వచ్చిన బంధువులు మళ్ళీ వస్తారా? పడక కుర్చీలో తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డ రామారావు లలిత మాటలతో కళ్ళు తెరిచాడు. జయ రేపు వెళ్తానంటోందండి అనగలిగింది. కాని ఒక చీర పెడితే బాగుంటుందండి అందామన్నా నోరు రాక నిలబడిపోయింది ఆమె. తడి చేతులు బయటి కొంగుతో తుడుచుకునే నెపంతో భర్త ముఖాన్ని చూడకుండా తల వంచుకుంది. లలిత చెప్పకున్నా ఆమె ముఖంలోని భావాలు గ్రహించి నవ్వుతూ కుర్చీలోంచి లేచాడు. అవును లలిత, జయ పెళ్ళైన తర్వాత రావటం ఇదేగా. అందుకే చీర జాకెట్ తెచ్చాను. పసుపు కుంకుమలతో ఇవి పెట్టి పంపు అంటూ డ్రాయర్ సరుకుల నుంచి చిన్న ప్యాకెట్ తీసి భార్యకి ఇవ్వబోయాడు. భర్త మంచితనానికి పట్టరాని ఆనందంతో కొయ్యలా నిలబడిపోయింది లలిత. భర్త ముఖాన్ని చూస్తోందే కాని ప్యాకెట్ అందుకోలేకపోయింది. లలిత, మీ అత్తగారికి తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు. చాటుగా పెట్టి పంపాలి మరి. ఏమిటో లలిత, కొడుకులంటే కొండంత ప్రేమ చూపుతారు. కాని కోడల వైపు నుంచి చూస్తే అత్తలంతా ఇంతే. మా అమ్మ ఏదో అంటుందని బాధపడకు. విచారంతో అర్థిస్తున్న రామారావు ఆ ప్యాకెట్ను భార్య చేతిలో పెట్టాడు. ఆడదానికి కావాల్సింది అత్త కాదండి, బంగారం వంటి భర్త. ఆ నీడలో ఎన్ని కష్టాలైనా హాయినే అందిస్తాయి అంటూ ఏవేవో అందామనుకున్నా పెదవులు విడిపోనంటుంటే తన 2 చేతులతో భర్తను చుట్టుకుంది పందిరిని అల్లుకున్న లతలా లలిత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.